ఈరోజు దేవుని వాగ్దానము. విశ్వసించువాడు కలవరపడడు. ఎవరైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి ఉంటారో వారు కలవరపడరు. చూడండి, భయపడరు. దావీదు చూచినప్పుడు గొలియాతును చూచి ఏమాత్రం భయపడలేదు. ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడ్డారు, కానీ దావీదు దేవుని పక్షాన యుద్ధం చేసి గెలిచాడు. చూడండి, హన్నాను మనం చూచినప్పుడు తను ఎంతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దైవజనుడు చెప్పాడు, వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో బిడ్డ ఉంటాడని. ఆమె ఇంకెన్నడూ కన్నీళ్లు కార్చలేదు. సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తని కన్నది హన్న. కాబట్టి మన యుద్ధములు దేవుడు జరిగిస్తాడు, సమస్త కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి భయపడకు. నీకు విశ్వాసం లేకపోతేనే నువ్వు భయపడతావు, కలవరపడతావు, ఏడుస్తావు, కన్నీళ్లు కారుస్తావు, చెప్పిన ప్రార్థనే చెప్తావు. అయితే దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నీవు విశ్వసిస్తే కలవరపడవు. నీ కార్యాల కంటే, నీ యొక్క ఆశల కంటే నీ దేవుడు చాలా గొప్పవాడు. అవన్నీ జరిగిస్తాడు. ఆమెన్.